అసలు ప్రజలకు వాగ్దానాలు చేసిన 420 హామీలేంది, 6 గ్యారంటీల మీద వచ్చేసి పని చేయకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా హైడ్రా అని చెప్పేసి హైడ్రా జనాలను వచ్చేసి ఈ రోజు తెల్లారితే నా ఇల్లు ఉంటుందో పోతుందో అనే దాంట్లో భయభ్రాంతులకు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలను భయభ్రాంతులు చేయడానికి నిన్ను వచ్చేసి కట్టబెట్టింది. ఆ బిజినెస్ అనే పేరుతో వెనకాల కవిత నువ్వు వచ్చేసి బిజినెస్ పెట్టి ఇన్ని డబ్బులు చేసుకున్నారు, అది సరిపోలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దీంట్లో దిగినవు. తెలంగాణకు నేను చేస్తా పొడుస్తా అని చెప్పేసి ఆయన కాదు నేను చేస్తా అని చెప్పేసి వచ్చినావు. ఈ రోజున ఏం చేస్తున్నారు అసలుకి? కబ్జాలు హైడ్రా పేరుతోనే వచ్చేసి ఏమంటారు దండుపాలెం బ్యాచ్ లాగా దండుకుంటున్నారు మొత్తం ఆస్తులను. ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆస్తులు కూడా మీ కళ్ళు భూమి మీద పడ్డాయి, ఆర్టీసీ మీద పడ్డాయి. వాటిని కూడా దండుకోవడానికి ఎదగా ఇంత చేసేది. మరి ఎందుకు చేయట్లే మీరు? ఒక్క ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేస్తే జనాలు అడగరు కదా. నేను ఒకటే చెప్తున్నా, పిచ్చోన్ చేతికి రాయి ఇచ్చేసి పిచ్చి తుగ్లక్ పాలన ఏంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు నమ్మొద్దు. ఈ కవిత అండ్ ఏంటిది మన సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, వెనకాల వీళ్ళు దోస్తులే. ఈ రేవంత్ రెడ్డి ఆమెను పార్టీ పెట్టేలాగా ప్రోత్సహించాడు. మొన్న మీరు విన్నారా ఏమన్నాడు? కేసీఆర్ వచ్చేసి నెక్స్ట్ నేనే వస్తా అంటే కేసీఆర్ బిడ్డ నువ్వు ఆపోజిషన్లో కూడా లేకుండా చేస్తా అని చెప్పేసి అన్నాడా? అనలేదా? అన్నాడు కదా. సో ఇదే అనమాట అది.